తెలుగు ప్రేక్షకులకు హాస్యాన్ని కొత్త కోణంలో చూపించిన హీరో విజయ్ కృష్ణ నరేష్ 80-90 దశకాల్లో తెలుగు ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసిన టాలెంటెడ్ హీరో. ఏ రసాన్నైనా పండించగల ఆల్రౌండర్. నటి, దర్శకురాలు విజయ నిర్మల కొడుకుగా వారసత్వంగా హీరోగా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. కామెడీ హీరోగా తనదైన ముద్రను వేసుకొని ప్రస్తుతం తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నవ్వులు పండిస్తూ బరువైన పాత్రలతో మెప్పిస్తున్నారు. కామెడీ హీరోగా ఒక తరం ప్రేక్షకులను అలరించిన కామెడీ హీరో నరేష్. అప్పటి వరకు ఉన్న హీరోయిజానికి కామెడీని జత చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. లవ్, కామెడీ, మాస్ లాంటి అన్ని రకాల సినిమాలను చేసిన టాలెంటెడ్ హీరో నరేష్. తెలుగులో రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. నరేష్ విషయానికి వస్తే 1960 జనవరి 20న చెన్నైలో జన్మించారు. ఈయన తండ్రి పేరు కృష్ణమూర్తి. ఈయన చిన్నప్పుడే తండ్రి చనిపోయినట్టు పలు ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఆయన ఎలా ఉంటారో తెలియదన్నారు. నరేష్ పుట్టినాటికే తల్లి విజయ నిర్మల టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా, ప్రొడ్యూసర్గా ఉన్నారు. దాంతోపాటు ఇంట్లో ఉండే సినీ వాతావరణం నరేష్ని సినిమాల్లోకి వచ్చేలా చేసింది. 1970లో కృష్ణ, విజయ నిర్మల హీరో హీరోయిన్లుగా నటించిన 2 కుటుంబాల కథా సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1972లో కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రల్లో నటించిన పండంటి కాపురం సినిమాలో కూడా నరేష్ బాలనటుడిగా అలరించారు. ఆ తర్వాత 1982లో తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ప్రేమ సంకెళ్ళు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత జానర్ మార్చి కామెడీ సినిమాలు చేశారు నరేష్. ముఖ్యంగా హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో చేసిన 4 స్తంభాల ఆట మూవీ హీరోగా నరేష్కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ మూవీ సక్సెస్తో హీరోగా నరేష్ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 2 జల్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ లాంటి సినిమాలతో కామెడీ హీరోగా సెటిల్ అయిపోయారు. ఈ సినిమాలతో నరేష్ కెరీర్ మలుపు తిరిగింది. ఈ సినిమాల్లో కామెడీతో పాటు లవ్ని కూడా టచ్ చేసి రొమాంటిక్ హీరో అనిపించుకున్నారు. జంధ్యాల అంటేనే ఆరోగ్యకరమైన కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్, నవ్వుల ఫ్యాక్టరీ. అందుకే నరేష్ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ నవ్వులు పువ్వులు పూయిస్తూ అటు ప్రేక్షకులను అలరిస్తూ సినిమా హిట్తో ఇటు నరేష్కు కామెడీ హీరోగా సక్సెస్లు తెచ్చిపెట్టాయి. ఇక ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన పుత్తడి బొమ్మ, మొగుడు పెళ్ళాలు, చూపులు కలిసిన శుభవేళ, హై హై నాయక, బావా బావా పన్నీరు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఒకవైపు హీరోగా నటిస్తూనే వేరే హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా జీవన పోరాటం. శోభన్ బాబు, రజనీకాంత్ వంటి హీరోలతో నటించి తనదైన సత్తా చాటారు. అటు వెంకటేష్తో కూడా 2 టౌన్ రౌడీ, శృతి లయలు వంటి సినిమాల్లో సెకండ్ హీరో పాత్రలో మెప్పించారు. ఒకవైపు కామెడీ సినిమాలు చేస్తూనే అగ్ని సమాధి, సాహసమే నా ఊపిరి, శివశక్తి వంటి సినిమాల్లో యాక్షన్ హీరోగా మెప్పించారు. ఇక శివశక్తి సినిమాలో డ్యూయల్ రోల్లో అదరగొట్టారు. ఈ సినిమానే ఆ తర్వాత ఈవీవి సత్యనారాయణ, నాగార్జునతో కలిసి మార్పులతో జాకీ చాన్ ట్విన్ డ్రాగన్స్ను స్ఫూర్తిగా తీసుకొని హలో బ్రదర్గా తెరకెక్కిస్తే సూపర్ హిట్ అయింది. అటు తల్లి విజయ నిర్మల జంధ్యాలతో పాటు వంశీ దర్శకత్వంలో చేసిన కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాలో గోపాలంగా నరేష్ నటనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్లో పెద్ద సంచలన విజయం సాధించింది. నరేష్ కెరీర్లో ఇలాంటి సినిమాలు ఎన్నో. అందులో ఒకటి 1991లో వచ్చిన చిత్రం బలారే విచిత్రం సినిమా. నరేష్ కెరీర్లో మరో హిట్ మూవీగా ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో నరేష్ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అందుకే ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమాను తమిళ్, కన్నడ భాషల్లోకి కూడా రీమేక్ చేశారు. 1992లో ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా జంబలకడి పంబ. ఈ సినిమా నరేష్ కెరీర్లో ఓ మైల్ స్టోన్గా నిలిచింది. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడమే కాదు, తెలుగు ఇండస్ట్రీలో ఏ కామెడీ సినిమా వసూలు చేయని కలెక్షన్లు వసూలు చేసి టాలీవుడ్లో సెన్సేషనల్ హిట్గా నిలిచింది. జంబలకడి పంబ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ క్రియేట్ చేసింది. లేడీ ఓరియంటెడ్ మూవీలా వచ్చిన ఆ ఛాయలేవి కనిపించకుండా ఎంతో హాస్యంగా అందరూ మెచ్చేలా రూపొందించిన ఈ సినిమా నరేష్కు ఎంత పేరు తెచ్చిందో. దర్శకుడిగా ఈవీవి సత్యనారాయణకు, హీరోయిన్గా ఆమనికి అంతే పేరు తెచ్చి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఆ తర్వాత నరేష్ హీరోగా ఆమె, సొగసు చూడతరమా వంటి సినిమాల్లో హీరోగా నటించారు. చివరగా కథానాయకుడిగా నటించింది గుణశేఖర్ సొగసు చూడతరమా సినిమాలో. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. ఇన్నేళ్ల కెరీర్లో బాలకృష్ణ,
శ్రీ కృష్ణార్జున విజయం, ఎన్టీఆర్ యమదొంగలో నారదుడి వేషంలో మెప్పించారు. ఎన్నో సినిమాల్లో హీరోగా, కామెడీ హీరోగా, రొమాంటిక్ కామెడీ హీరోగా ప్రేక్షకులను అలరించిన నరేష్ మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. తండ్రిగా, మామగా లాంటి వయసుకు తగిన పాత్రలతో అలరిస్తున్నారు నరేష్. అలా చేసిన సినిమాల్లో రంగస్థలం, వి, దృశ్యం, భలే భలే మగాడివోయ్, గుంటూరు టాకీస్, మాస్ట్రో, సూపర్ మచ్చి, హీరో లాంటి చాలా మూవీల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా తన స్టామినా, స్టార్డమ్ రుజువు చేసుకున్నారు నరేష్. ఎక్కువగా కామెడీ సినిమాలే చేసినా అప్పుడప్పుడు యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు నరేష్. అంతేకాదు ప్రేక్షకుల హృదయాల్లో విలక్షణ హాస్య నటుడిగా నిలిచిపోయారు ఈ నవ్వుల రారాజు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1999లో హిందూపురం నుంచి లోక్సభకు పోటీ చేశారు. అంతేకాదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మొన్నటి వరకు పనిచేశారు. 2021 ఎన్నికల్లో నరేష్ వాయిస్ బాగానే వినిపించింది. నరేష్ మొదటి భార్య విషయానికి వస్తే ఈమె ప్రముఖ సీనియర్ సినిమాటోగ్రఫర్ సీను కుమార్తెను వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు నవీన్ విజయ్ కృష్ణ. సెలబ్రిటీ కిడ్గా సినీ ఎంట్రీ ఇచ్చాడు. నందిని నర్సింగ్ హోమ్, కీర్తి సురేష్తో అయినా ఇష్టం నువ్వు అనే 2-3 సినిమాల్లో కూడా నటించాడు నవీన్ విజయ్ కృష్ణ. రెండో భార్య విషయానికి వస్తే ఈమె ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు. పేరు రేఖా సుప్రియ. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈమెను రెండో పెళ్లి చేసుకున్నారు నరేష్. ఈ ఇద్దరికి ఓ కొడుకు పుట్టిన తర్వాత ఆమెతో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు నరేష్. రెండో అబ్బాయి పేరు రణ్వీర్. ఇతను పెయింటర్ కమ్ ఆర్టిస్ట్. ప్రస్తుతం ఇతనికి 21 ఏళ్ళు ఉంటాయి. ప్రస్తుతం హీరో అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. నరేష్ మూడో భార్య విషయానికి వస్తే ఈమె ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి తమ్ముడు కుమార్తె రమ్య రఘుపతిని మూడో పెళ్లి చేసుకున్నారు. వీరికో కుమారుడు తేజస్విని ఉన్నాడు. ఇతని వయసు దాదాపు 9 ఏళ్ళు ఉంటాయి. 5వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం ఇతను తల్లితోనే ఉంటున్నాడు. ఇక ఆమెతో మనస్పర్ధల కారణంగా విడాకుల నోటీసులు పంపించారు నరేష్. ఇక సహనటి పవిత్ర లోకేష్ను 4వ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. వీరి పెళ్లి కానివ్వనని ఆమె భార్య రమ్య రఘుపతి శపథం చేశారు. ఇక 150కి పైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్ని పోషించిన ఈ నవ్వుల రేడు సీనియర్ నరేష్ ఇక మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం.